హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో మన చిన్ననాటి తీపి గుర్తండి రసగుల్లా. ఇది ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా. అయితే వీటిని చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. అలాగే అదే కప్తో 1 కప్పు మినపగుండ్లు తీసుకుంటున్నాను. ఇలా 1 కప్పు బియ్యానికి 1 కప్పు మినపగుండ్లు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్తో 2-3 సార్లు నీట్గా క్లీన్ చేశాక ఇందులో 4 కప్పుల వాటర్ వేసుకొని వీటిని చక్కగా నానబెట్టుకోవాలి. వీటిని 4 లేదా 5 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. వీటిని ఎక్కువ పుల్లబడకుండా చూసుకోవాలి. మనము దోశ పిండితో అయినా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేను 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇలా చక్కగా నానాక వీటన్నింటినీ ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోండి. ఇలా మిక్సింగ్ జార్లోకి తీసుకున్న తర్వాత వీటిని సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులో ఎక్కువగా వాటర్ వేయొద్దండి. ఇలా 1/2 కప్పు మాత్రమే వాటర్ వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా పట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మనం దోశ పిండిని ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో అదే విధంగా పట్టుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా రసగుల్లా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా. ఇలా వచ్చాక దీనినంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ పిండిని మనం దోశ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇలా మిక్సింగ్ బౌల్లోకి దీనినంతా తీసుకున్న తరువాత ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, నేను ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎలాంటి ఫుడ్ కలర్ లేనట్లయితే స్కిప్ చేసి డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవన్నీ ఇందులో చక్కగా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి. పిండి టెక్స్చర్ అనేది ఇలా గట్టిగా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. దోశ పిండిలా అయిపోతే మాత్రం ఇవి రావు. అందుకనే మనం చూసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. అలాగే పిండి మిక్సింగ్ బౌల్లో వేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా వేయొద్దు. ఆ తర్వాత మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక బౌల్ని స్టవ్ పై పెట్టేసుకొని అందులో 1 కప్పు చక్కెరకి 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ చక్కెర అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కెర అంతా ఇందులో చక్కగా మెల్ట్ అయిపోయింది కదా. ఇలా చక్కెర అంతా మెల్ట్ అయిపోయాక 1 నిమిషం పాటు ఈ షుగర్ సిరప్ని మరిగించుకోండి. ఇలా హై ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మరిగించుకున్న తరువాత దీనిపైన మూతను పెట్టుకొని పక్కకు తీసుకోండి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దానిని స్పూన్తో ఇలా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఒక్కొక్కటిగా మెల్లిగా వేసుకోవాలి. మనం ఎన్ని వీలైతే అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎన్ని అయినా వేసుకోవచ్చు. అలాగే వీటిని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇవి కొద్దిసేపటికి ఈ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా వచ్చాక వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా కొన్ని కూడా చేసి చూపిస్తున్నాను. ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే ఆయిల్ హీట్లో ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్కటిగా స్పూన్తో వేసుకోండి. ఇవి మనం బయట కొనే వాటికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు మీ ఇంట్లో నేను చెప్పిన ప్రాసెస్తో ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చేస్తాయి. పిల్లలకి కూడా ఇష్టంగా తినేస్తారు. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని
వెనుక సైడ్ టర్న్ చేసుకుంటూ మెల్లిగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇలా వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వీటిని వేసుకోవాలండి. వేడి వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనకు టేస్టీగా వచ్చేస్తాయి అన్నమాట. లోపల కూడా జ్యూసీగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి షుగర్ సిరప్ కూడా కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. ఇలా వేసాక ఒకసారి ఇలా కలుపుకొని 2 నిమిషాల పాటు మూతను పెట్టుకోండి ఫ్రెండ్స్. 2 నిమిషాల తర్వాత చూస్తే మనకు జ్యూసీగా తయారైపోతాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీయో కదా వీటిని ప్రిపేర్ చేసుకోవడం. చాలా హెల్దీ కూడా. అలాగే మనము డీప్ ఫ్రై చేసుకున్న వాటన్నింటినీ ఇలాగే షుగర్ సిరప్లో వేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని మనం షుగర్లో ఇలా పైన కోటింగ్ లాగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రసగుల్లా మోడల్లో ఉంటుంది. చాలా టేస్టీగా కూడా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, అన్నింటికి ఇలాగే షుగర్ని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని, ఎంత ఈజీగా మనం వీటిని ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు కూడా ఫస్ట్ టైం చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.